హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. అండ్ లాస్ట్ వీక్ అయితే మన ఛానల్లో అయితే రికమెండెడ్ వీడియో అయితే రాలేదు కాబట్టి గైస్ ఈ వీక్ లో అయితే ఒక మంచి రికమెండెడ్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఒక మంచి దమ్ బిర్యానీ తింటే ఎలా ఫీల్ వస్తుందో అలాగే ఈ మూవీస్ చూస్తే కూడా మీకు అలాంటి ఫీల్ కలుగుతుంది. ఇంకా అవేందో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాము. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి రెవల్యూషన్. ఈ మూవీ అయితే కొరియన్ క్రైమ్ డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది గైస్. అండ్ మూవీ రన్ టైం కూడా వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటది. ఈ మూవీ కాన్సెప్ట్ గానీ స్టోరీ గానీ నాకైతే కొంచెం లిటిల్ బిట్ అయితే బాగా నచ్చింది. ఇంకా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడనమాట. ఇందులో మన మెయిన్ హీరో ఏంటంటే ఒక పాస్టర్. ఫైనల్ గా ఈ సీరియల్ కిల్లర్ ని ఎవరు చంపారు అండ్ పాస్టర్ అయిన హీరో, ఈ సీరియల్ కిల్లర్ కి అండ్ పాస్టర్ అయిన హీరోకి ఏంటి సంబంధం, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్ తో అయితే మన మూవీ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. మూవీలో అనేది నాకు చాలా బాగా అయితే ఒక మంచి పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే మన సీరియల్ కిల్లర్ అనేవాడు నిజంగానే చచ్చిపోతాడని మనం అనుకుంటాము, బట్ ట్విస్ట్ అయితే ఉంటది మూవీలో. మెయిన్ గా నాకు మూవీలో సీరియల్ కిల్లర్ పాస్ట్ అనేది బాగా నచ్చింది. అంటే అతను క్రూయల్ గా హింసించబడతాడు. అది ఎందుకు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా మీరు మూవీలో చూసి తెలుసుకోండి. అంటే ముఖ్యంగా సీరియల్ కిల్లర్ లైఫ్ లో జరిగిన విషయాల వల్ల ఒక మంచి మోటివ్ వల్లే అతను మారడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ హత్యల్ని ఎందుకు చేస్తున్నాడు అండ్ ఫైనల్ గా ఇంకో విషయం ఏంటంటే మెయిన్ గా గాడ్ నుంచి మెసేజ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అది కూడా చెప్పను, ఆ మెసేజ్ ఎవరికి వస్తుంది అండ్ అతను ఏం చేశాడు అనేది ఇంకా మీరు మూవీలో చూడండి. మూవీ స్క్రీన్ ప్లే గానీ దాంతోపాటు స్టోరీ నరేషన్ అనేది లిటిల్ బిట్ మనకు స్లోగా అనిపిస్తుంది. ముఖ్యంగా సీరియల్ కిల్లర్ సీన్స్ గానీ ఆ డ్రామా గానీ క్యారెక్టర్ గానీ ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ మెయిన్ గా ప్లస్ అయ్యాయి మూవీకి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు అండ్ ట్రైన్ టు భూషణ్ ఉంది కదా, అంటే జాంబీస్ మూవీ ఉంది కదా, ఆ మూవీ డైరెక్టర్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారనమాట. ఆ డైరెక్టర్ నుంచి వస్తుంది కదా మూవీ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ కొన్ని పాయింట్స్ లో అయితే మూవీ చూస్తున్నప్పుడు నాకు కొంచెం అయితే డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఫైనల్ గా మూవీ అయితే వర్త్ఫుల్, అంటే ఒక్కసారి అయితే చూడొచ్చు. మూవీ కాన్సెప్ట్ వైజ్ గా అయితే నాకైతే బాగానే అనిపించింది. బట్ టైం పాస్ కి అయితే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు వర్షన్ లో గైస్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి మజాకా. ఇందులో స్టారింగ్ వచ్చేసి సందీప్ కిషన్, రితు వర్మ అండ్ దాంతో పాటు రావు రమేష్ అయితే మెయిన్ లీడర్ లో అయితే నటించారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంది అండ్ కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ అనేది 1 line లో అయితే చెప్పేస్తాను. హీరో అయితే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. హీరో ఫాదర్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అనమాట. హీరో లవ్ చేసిన అమ్మాయికి హీరో ఫాదర్ లవ్ చేసిన అమ్మాయికి వాళ్ళిద్దరికి మధ్య ఏంటి రిలేషను, ఇంకా ఫైనల్ గా హీరో లవ్ స్టోరీ, హీరో వాళ్ళ ఫాదర్ లవ్ స్టోరీ ఏమైంది, ఇంకా మీరైతే ఈ మూవీని అయితే చూసి తెలుసుకోండి. ఫైనల్ గా మూవీలో ముఖ్యంగా నాకు బాగా అనిపించిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా చూపించారు. ముఖ్యంగా అయితే నాకు ఫాదర్ లవ్ స్టోరీ అనేది చాలా కామెడీగా మంచి ఎంటర్టైనబుల్ గా అనిపించింది. అంటే హీరో లవ్ స్టోరీ అనేది నాకు అంతగా అనిపించలేదు కానీ అంటే మెయిన్ గా రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ గానీ రావు రమేష్ గారి మధ్య అండ్ ఇంకో హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఉంది కదా వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా అయితే కన్క్లూజన్ గా బాగున్నాయి. ముఖ్యంగా నాకు బాగా నవ్వు వచ్చిన సీన్స్ కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆ లవ్ లెటర్ రాసే సీన్స్ కానీ ఇలాంటి కొన్ని సీన్స్ అనేవి బాగా ఇంప్లిమెంటింగ్ గా బాగున్నాయి. మూవీ స్టోరీ వైజ్ గా అయితే మనం తీసుకోబడలేదు కానీ మెయిన్ గా ఫ్యామిలీ డ్రామా కానీ ఆ కామెడీ సీన్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు మంచి ఎంటర్టైనబుల్ గా ఒక కామెడీ మూవీ కావాలి అనుకుంటే ఒక మంచి ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది మీకు రైట్ చాయిస్. అంటే కాన్సెప్ట్ వైజ్ గా అయితే నాకు ఒక మంచి పాయింట్ నచ్చింది. అంటే హీరోయిన్ కి హీరో వాళ్ళ ఫాదర్ కి లవ్ చేసిన అమ్మాయికి అత్త అనే కనెక్షన్ బాగా నచ్చింది నాకు. ఇంకా ముఖ్యంగా అయితే ఆ మురళీ శర్మ గారి క్యారెక్టరైజేషన్ అనేది నాకు బాగా నచ్చింది. ఆయన చేసిన సీన్స్ లో నాకు బాగా ఎక్కువగా నచ్చింది ఏంటంటే అక్కడ ఉంటాడు భయ్య, వాడిని పనిలో నుంచి తీసేసుకొని వీడి పనిలో పెట్టుకుంటాడు. అంటే వాడికి మర్యాద తక్కువైందని చెప్పి వీడికి మర్యాద ఇచ్చినట్టు వీడిలో పనిలో పెట్టుకొని అదొక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. నాకు మురళీ శర్మ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది. ఫైనల్ గా మూవీ అయితే ఒక మంచి కామెడీ ఎంటర్టైనబుల్ అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే మాత్రం G5 లో అయితే మనకి తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా చూడండి, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి అగతియా. ఈ మూవీ అయితే హారర్ ఫ్యాంటసీ జోనర్ లో అయితే ఉంటది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes అయితే ఉంటది. ఇందులో స్టారింగ్ వచ్చేసి జీవా అండ్ రాశి ఖన్నా అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో అయితే డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు అండ్ మూవీ అయితే స్టార్ట్ చేయక ముందే ఆగిపోద్ది అనమాట. ఆ మూవీ కోసం అయితే ఒక హారర్
బిల్డింగ్ అయితే సెట్ అయితే వేస్తాడు. ఆ హంటెడ్ హౌస్ బిల్డింగ్ లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా, ఒకవేళ దెయ్యాలు ఉంటే అక్కడ హీరో ఎలా ఎదుర్కొన్నాడు, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలా. నాకు మూవీలో కొన్ని ఎలిమెంట్స్ అనేవి బాగా అనిపించాయి. మెయిన్ గా నాకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయిన అర్జున్ సజ్జా గారిది బాగుంది. అంటే ఆయన ఒక మూలిక కనిపెట్టడం గానీ, అది వరల్డ్ కి రావాలా వద్దా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆగిపోవడం గానీ, జరిగిన అన్యాయం గానీ ఫైనల్ గా ఆయన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూస్ గానీ, ఇలాంటి పాయింట్స్ అనేవి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ ముందుకు జరగనప్పుడు అక్కడున్న హంటెడ్ హౌస్ లో ఏమేం జరిగాయి, హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని కొంచెం బాగా అయితే చూపించారు. ఇంకా మూవీలో ఇంట్రెస్టింగ్ గా ఉందంటే జస్ట్ ఒక లిటిల్ బెట్ ఫ్లాష్ బ్యాక్ తప్పితే మిగతాదంతా ఒక లైట్ వెయిట్ తో బానే ఉంది. హారర్ ఎలిమెంట్స్ ఓయమ్మ భయపెట్టేగా ఉన్నాయంటే అంతగా ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్ హారర్ డ్రామా అంతే. ఇంకా ఎండింగ్ అనేది జస్ట్ ఓకే బానే ఉంది. అంటే మూవీ అయితే ఒక మెయిన్ గా అయితే నీకు విలన్ క్యారెక్టర్ అనేది కొంచెం పర్లేదు, బట్ డీసెంట్ గా అయితే ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. అంటే ప్రాపర్ గా హారర్ మూవీస్ అంటే మనం బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, మెయిన్ గా సడన్ సర్ప్రైజెస్ గానీ, హారర్ ఎలిమెంట్స్ గానీ, ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీకు అంత హారరిస్టిక్ గా అయితే మూవీ అయితే ఏమీ లేదు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి హాంకాంగ్ వారియర్స్. ఈ మూవీ అయితే యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ అయితే 2 hours 26 minutes అయితే రన్ టైం ఉంటది. మూవీ స్టోరీ గానీ, ఎవ్రీ సీన్ గానీ చాలా బాగా అయితే ఇంపాక్ట్ అయితే ఉంటది ఈ మూవీలో. ముఖ్యంగా కుంఫు ఫైట్స్ గానీ, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక ఊరికి వస్తాడనమాట. అండ్ హాంకాంగ్ లో నిజంగా ఊరు ఉంది, బట్ ఈ స్టోరీ అయితే అక్కడైతే రియల్ గా అయితే జరగలేదు. ఆ సిటీలో మన హీరో వచ్చిన తర్వాత అక్కడ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, డెస్టినీ ఎలా అతన్ని అక్కడికి తీసుకువచ్చింది అనేది మెయిన్ పాయింట్ బాగా నచ్చింది ఆడియన్స్ కి ఇది. ఇంకా ఫైనల్ గా విలన్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఈ మూవీలో బెస్ట్ పార్ట్స్ ఏంటంటే నాకు తెలిసి ఈ మూవీలో ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్ గానీ, ఆ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. అంటే ఒక ఊరికి వచ్చిన పర్సన్ అక్కడ కష్టపడి ఒక ఫ్రెండ్స్ తో ఉంటూ వాళ్ళ ఒక డెవలప్మెంట్ తో ఆ సిటీలో ఆ జనరేషన్ తో పాటు వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ చాలా బాగున్న బాండింగ్ సీన్స్ అయినా నాకు చాలా బాగా నచ్చాయి. క్లైమాక్స్ లో వాళ్ళు ఎంత డీప్ గా వెళ్ళిపోతారంటే ఒక ఫైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్ విలన్ తో. వాళ్ళు విలన్ ని చంపడానికి వాళ్ళు దెబ్బలు తినడం గానీ, ఫైనల్ గా ఎలా చంపాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ డీపెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా అయితే పోర్ట్రేట్ చేసి చూపించారు డైరెక్టర్. అండ్ మూవీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ముఖ్యంగా నాకు ఆ డెస్టినీ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. హీరోకి అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది, అది చెప్పి స్పాయిల్ అయితే చేయను. అండ్ ఈ మూవీ మనకి రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. ఇక ముఖ్యంగా విలన్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం వాడిని కత్తితో పొడిసిన చావుడు అలాంటి క్యారెక్టరైజేషన్ మీరు మూవీలో చూడండి, మీకు బాగా అర్థమవుద్ది వాడి బాడీని ఎలా బిల్డ్ చేసుకుంటాడు అనేది. ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ప్రైమ్ వీడియోలో. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి ముఫాసా ది లయన్ కింగ్. అండ్ ప్రీవియస్ పార్ట్ వచ్చింది కదా లయన్ కింగ్, దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన స్టోరీ అనమాట ఇది. కోత్ వచ్చేసి ముఫాసా మనవడికైతే చెప్తా ఉంటాడు అనమాట స్టోరీ ముఫాసా గురించి. అంటే లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా వచ్చిన పార్ట్ అనమాట ఇది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ముఫాసా తాకా ఎలా ఒక ఫ్యామిలీకి చెందిన వల్ల కాదా, అండ్ వీళ్ళిద్దరూ లయన్ కింగ్డమ్ ని ఎలా ఏర్పరిచారు, ముఫాసా తాకా వాళ్ళ అడ్వెంచర్ లైఫ్ స్టోరీ ఏంటనేది ఇంకా మీరు మూవీలో చూస్తారనమాట. మూవీలో అయితే మనకి మహేష్ బాబు గారు అయితే ముఫాసా క్యారెక్టర్ కి అయితే డబ్బింగ్ అయితే చెప్పారు. మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే లయన్ కింగ్డమ్ అనేది ఎలా ఏర్పడింది, అండ్ ముఫాసాకి విలన్ కి జరిగేటప్పుడు ఫైట్స్, ముఫాసాకి తాకా చేసిన మోసం, ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ అనేవి నాకు చాలా బాగా అయితే నచ్చాయి. ముఫాసా తాకా విలన్ నుంచి తప్పించుకొని పోవడం గానీ, ఇలాంటి అడ్వెంచరస్ సీన్స్ అనేవి మూవీలో బాగా కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. మూవీ స్టోరీ పరంగా గానీ, విజువల్ పరంగా గానీ చాలా అయితే చాలా బాగుంటాయి. ఇక ప్రతి సీన్ చాలా బాగా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ మూవీ. ఇందులో మహేష్ బాబు గారి వాయిస్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్ కి. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే మీకైతే అవైలబుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మలయాళం క్రైమ్ డ్రామా సినిమా అయితే మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం అనేది 2 hours ప్లస్ ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక నెక్లెస్ అయితే బస్ లో అయితే మిస్ అయిపోతుంది. ఇంకా అది ఎలా మిస్ అయింది, అక్కడి నుంచి స్టార్టింగ్ అయిన ఇన్వెస్టిగేషన్ ఒక క్రైమ్ థ్రిల్లింగ్ దాకా ఎక్కడికి వేకపోయింది, అండ్ చాలా మంది పీపుల్స్ ఎందుకు చచ్చిపోతున్నారు, ఆ క్రైమ్ చేసే విలన్స్ ఎవరు, ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ మీద అంతా మీకు మూవీ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది గైస్. ముఖ్యంగా నాకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్ గానీ, విలన్స్ ఫ్లాష్ బ్యాక్ గానీ మూవీలో బాగా మోటివ్ అనేది ఉంటది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే విలన్స్ ఫ్లాష్ బ్యాక్, విలన్స్ మోటివ్ గానీ, ఆ
ఆ మెయిన్ గా ఉన్న ఫ్లాష్ బ్యాక్ గానీ అండ్ వీళ్ళందరూ ఎందుకు వీళ్ళందరినీ చంపుతున్నారు అండ్ వీటి మధ్య హీరో చేసే ఇన్వెస్టిగేషన్ గానీ చాలా బాగా అయితే ఆ డ్రామా అనేది బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఫైనల్ గా విలన్స్ ని హీరో ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళని ఏం చేశాడు అనేది మీరు మూవీలో చూడాలి. మూవీ అయితే మనకి రెగ్యులర్ కమర్షియల్ గా అయితే ఉండదు. అంటే ఒక క్రైమ్ డ్రామా జరిగే ఎలా ఉంటాయి మలయాళం మూవీస్, అదే టైప్ ఆఫ్ మూవీ లాగే ఉంటది ఇది కూడా. బట్ కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా క్రైమ్ డ్రామా అనేది ఉంటది. ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని మిస్ అయిన అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న సిరీస్ వచ్చేసి వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్. ఈ కొరియన్ డ్రామా సిరీస్ అయితే దగ్గర మీకు 16 ఎపిసోడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏంద్రా నాయన నేను 16 ఎపిసోడ్స్ చూడాలి అంటే ఆ 16 ఎపిసోడ్స్ కి అయితే మీకు వర్త్ అయితే ఉంటది చూస్తే. ఎవ్రీ ఎపిసోడ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక కంప్లీట్ గా చూసే విధంగానే ఉంటది. మీరు చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది కూడా తెలుగు డబ్బుల్లో ఉంది. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఇద్దరు పేరెంట్స్ అయితే ఉంటారు అండ్ వాళ్ళిద్దరు 90s లో జరిగిన వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ పిల్లలకి జరిగే ప్రెసెంట్ లవ్ స్టోరీ ఏంటి, ఆ రెండు లవ్ స్టోరీల మధ్య ఉండే ఫ్యామిలీ డ్రామా ఏంటి అండ్ వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్, వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి, ముఖ్యంగా ఆ రెండు లైఫ్ సర్కిల్స్ జర్నీ ఏంటి అనేది మీరు ఇంక సిరీస్ లో చూస్తారనమాట. మీరు అనుకోవచ్చు ఏముంది బ్రో ఇదే కదా జస్ట్ లైనే అనుకోవచ్చు. బట్ మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఈ సిరీస్ గురించి. ఎవ్రీ ఎపిసోడ్ మీరు చూస్తున్నప్పుడు వావ్ ఇంత మంచి సిరీస్ నా నేను మిస్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది. చూస్తున్నప్పుడు ప్రతి ఎపిసోడ్ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ గానీ ఆ బాండింగ్ గానీ చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. అండ్ మదర్ గా ఆమె క్యారెక్టర్ చేసి ఉంటది అండ్ దాంతో పాటు డాటర్ గా కూడా ఆమె క్యారెక్టర్ అయితే ప్లే చేసి ఉంటది. అది ఎలా బ్రో అనిపించి ఉండొచ్చు. అండ్ డాటర్ గా ఉన్నప్పుడు ఆమె ఫేస్ ఉంటది అనమాట, మదర్ గా ఉన్నప్పుడు ఆమె ఎంగేజ్ లో ఉన్నప్పుడు డాటర్ ఫేసే ఉంటది. ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్ కి అయితే మీరు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. మెయిన్ గా ఈ రెండు ఎపిసోడ్ లో అంటే 15-16 ఎపిసోడ్ లో మీరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతారు, ఏడ్ చేస్తారనమాట. ఈ వీక్ లో నంబర్ 1 లో ఉన్న సిరీస్ ఇదే. మీరు ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ ఈ సిరీస్ ని. ఫైనల్ గా ఈ కొరియన్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఖచ్చితంగా మీరు 16 ఎపిసోడ్స్ ఒకేసారి చూడబడలేదు, ఇన్స్టాల్మెంట్ లో అయినా చూడొచ్చు. ఈ సిరీస్ ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో మీకు కోసం మంచి రికమెండెడ్ మూవీస్ అండ్ సిరీస్ ఈ వీక్ లో తీసుకొచ్చాను. అండ్ ఇవి చూసైతే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ ఖచ్చితంగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండ్ దాంతో పాటు రంజాన్ శుభాకాంక్షలు గైస్. అలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో రికమెండెడ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్.